వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై GNR గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. 2029 ఎన్నికల్లో గెలిపే లక్ష్యం. తెదేపా జిల్లా అధ్యక్షుల శిక్షణ తరగతుల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం. శ్రీకాకుళం జిల్లా హిరమండలం మండలంలోని గులుమూరు గ్రామంలో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే మామిడి గోవిందరావు. మత్తులో రెచ్చిపోయిన ఓ యువకుడు. గంజాయి మత్తులో తన చెయ్యిని కోసుకుని వీరంగం సృష్టించిన ఓ యువకుడు. బ్యాంకు ఉద్యోగుల సమ్మెబాట. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలంటూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ నిరసన. రోడ్డు భద్రతా మాసోత్సవాలు. శ్రీకాకుళం జిల్లా కంచిలి ఎస్ఐ పాలనాడు ఆధ్వర్యంలో నిర్వహణ. కీలక సూచనలు చేసిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గోవిందరాజులు. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మంగళగిరిలో నిర్వహించిన పార్లమెంట్ కమిటీ వర్క్షాప్లో పాల్గొన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్లమెంట్ కమిటీ వర్క్షాప్ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. తొలుత మంత్రి నారా లోకేష్ తో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ పార్లమెంటరీ వ్యవహారాలపై అవగాహన పెంపొందించుకోవడం, ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంట్ కమిటీల పాత్ర, బాధ్యతలపై విస్తృతంగా చర్చించారు. మంత్రి అచ్చెన్నాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్లమెంట్ కమిటీల ద్వారా ప్రజల సమస్యలను సమర్థవంతంగా కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉంటుందన్నారు. ప్రజాప్రతినిధులు పార్లమెంటరీ ప్రక్రియలపై పూర్తి అవగాహన కలిగి ఉండడం ఎంతో అవసరమని, అలా చేయగలిగితే రాష్ట్రం ప్రజల ప్రయోజనాలను బలంగా పరిరక్షించవచ్చని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ పార్లమెంటరీ సంప్రదాయాలకు ప్రాధాన్యమిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. ఇలాంటి వర్క్షాపులు పార్టీ నేతలకు, కార్యకర్తలకు మార్గదర్శకంగా నిలుస్తాయని, భవిష్యత్తులో మరింత సమర్థంగా ప్రజల తరపున పోరాడేందుకు దోహదపడతాయని తెలిపారు. అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మండలం గులుమూరు గ్రామానికి చెందిన గార గౌరమ్మ, పాసి చిన్నమ్మ పురీళ్లు గత రాత్రి అగ్ని ప్రమాదానికి గురై దగ్ధమయ్యారు. విషయం తెలుసుకున్న పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు బాధిత కుటుంబాన్ని పరామర్శించి రైస్ ప్యాకెట్లతో పాటు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి నూతన ఇంటిని మంజూరు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే నిరాశులైన కుటుంబానికి అన్ని విధాలా ఆదుకుంటామని తెలియజేశారు. కార్యక్రమంలో మండల తహసీల్దార్తో పాటు మండల నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఏపీ మోడల్ స్కూల్లో జరుగుతున్న యాన్యువల్ డే కార్యక్రమంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో గల ఏపీ మోడల్ స్కూల్లో నిర్వహించిన యాన్యువల్ డే కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు మామిడి గోవిందరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. విద్య సమాజ మార్పులకు మూలాధారమని, విద్యార్థులు క్రమశిక్షణతో పాటు లక్ష్య సాధనపై దృష్టి సారించి ముందుకు సాగాలని సూచించారు. పాఠశాలలో పొందిన విద్యను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల ఆశయాలను నెరవేర్చే విధంగా కృషి చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా యాన్యువల్ డే కార్యక్రమానికి పాఠశాలకు, ఉపాధ్యాయులకు 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల ఎన్డీఏ కూటమి నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆపదలో ఉన్న కుటుంబాన్ని మేమున్నామంటూ భరోసా కల్పించి జనసేన నాయకులు మానవతా దృక్పథం మరోసారి నిరూపితమైంది. ఎచ్చెర్లలో హత్యకు గురైన జన సైనికుడు పొక్కాల రాజశేఖర్ కుటుంబానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యులు, జనసేన భీమిలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పంచకర్ల సందీప్ 50,000 రూపాయలు, ఎచ్చెర్ల నియోజకవర్గం పీఓసీ విశ్వక్షేణ్ 50,000 రూపాయలు, మొత్తం 1,00,000 ఆర్థిక సహాయం అందజేయడం ద్వారా జనసేన నాయకుల మానవతా దృక్పథం మరోసారి నిరూపితమైంది. గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు ఎచ్చెర్ల ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంకు విచ్చేసిన శాసన మండలి సభ్యులు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు సమక్షంలో చెక్కులను అందజేశారు. పొక్కాల రాజశేఖర్ సతీమణి హరిప్రియ ఇటీవల ఎచ్చెర్ల పర్యటనలో నాగబాబుని కలిసి సంబంధం లేని ఘర్షణలు తన భర్తను హత్య చేశారని, కుటుంబ పోషణ భారంగా ఉందని మొరపెట్టుకున్నారు. అప్పటికప్పుడు కొంత ఆర్థిక సహాయం అందజేసిన నాగబాబు ఉపాధి అవకాశం కల్పించారు.
హరిప్రియ ఫిబ్రవరి నుంచి ఉద్యోగంలో చేరనున్నారు. మానవతా దృక్పథంతో జన సైనికుడు కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన పంచకర్ల సందీప్, విశ్వక్షేణ్లను నాగబాబు ప్రత్యేకంగా అభినందించారు. 2029 ఎన్నికల్లో ఘన విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. 2029 సాధారణ ఎన్నికల్లో ఘన విజయం సాధించడమే లక్ష్యంగా ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జిల్లా అధ్యక్షుల శిక్షణా తరగతుల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి క్రమశిక్షణ, కట్టుబడి పనిచేసే కార్యకర్తలే బలమన్నారు. పార్టీ బలోపేతం కోసం జిల్లా స్థాయి నుంచే పటిష్టమైన వ్యవస్థను నిర్మించాలన్నారు. ప్రతి జిల్లా అధ్యక్షుడు పార్టీకి ఒక సైన్యాధిపతి లాంటివారన్నారు. కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ ముందుకు వెళ్లాలని సూచించారు. సీఎం చంద్రబాబు నాయకత్వం రాష్ట్రానికి అవసరం. అనుభవజ్ఞుడైన నాయకుడిగా పాలనలో స్పష్టమైన దృష్టితో ముందుకు సాగుతున్నారని మంత్రి ప్రశంసించారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టే శక్తి చంద్రబాబుకే ఉందన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమతుల్యం చేస్తూ పాలన సాగిస్తున్నారన్నారు. రాష్ట్రానికి బాబు నాయకత్వం ఎంత అవసరమో ప్రజలే గుర్తిస్తున్నారన్నారు. మంత్రి నారా లోకేష్ పనితీరు ప్రజల్లో విశేష ఆదరణ పొందుతుందని తెలిపారు. యువ నాయకుడిగా లోకేష్ ఆధునిక ఆలోచనతో ప్రజలకు అందుబాటులో ఉంటూ బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల వరకు తీసుకెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారని వెల్లడించారు. 2029 ఎన్నికల లక్ష్యంగా ప్రతి బూత్ ను బలోపేతం చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నేతలు, జిల్లా అధ్యక్షులు, ముఖ్య నాయకులు, శిక్షణా తరగతుల నిర్వాహకులు పాల్గొన్నారు. ఓ యువకుడు మత్తులో రెచ్చిపోయి జంట పట్టణాల ప్రజలను భయాందోళనకు గురిచేశాడు. శ్రీకాకుళం జిల్లాలోని పలాస కేటీ రోడ్ ఇందిరా చౌక్ వద్ద నడి రోడ్డుపై గంజాయి మత్తులో ఓ యువకుడు తన చెయ్యిని కోసుకొని వీరంగం సృష్టించాడు. ప్రశ్నించిన వాహనదారులపై దాడికి ప్రయత్నించాడు. దీంతో కాసేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. అనంతరం అక్కడి నుండి ఆ యువకుడు మెల్లగా జారుకున్నాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఏది ఏమైనా జంట పట్టణాల్లో యువకులు గంజాయికి అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని స్థానికులు వాపోయారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ వారు నిరసన చేపట్టారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఇచ్చిన జాతీయ స్థాయి పిలుపు మేరకు స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీకాకుళం ప్రధాన శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిరసన కార్యక్రమం జరిగింది. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని దేశంలోని 8 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు ఈ రోజు సమ్మెబాట పడుతున్నారని, ప్రధానంగా 5 రోజులు పనిదినాలు సహా ఇతర డిమాండ్లతో బ్యాంక్ ఉద్యోగులు, అధికారులకు చెందిన 9 యూనియన్లతో యునైటెడ్ ఫోరం బ్యాంక్ యూనియన్ నేటి ఈ సమ్మెకు పిలుపునిచ్చాయని ఫోరం కన్వీనర్ కేసీహెచ్ వెంకటరమణ అన్నారు. ఇందులో ప్రభుత్వ, ప్రైవేట్, విదేశీ, రీజనల్ రూరల్ బ్యాంక్, కోఆపరేటివ్ బ్యాంక్ ఉద్యోగులు భాగస్వామ్యమయ్యారని, డిసెంబర్ 2023న ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్ యుఎస్బి మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం, మార్చి 2024 నాటి సెటిల్మెంట్ లేదా జాయింట్ నోట్ ఆధారంగా ఐబీఏ చేసిన సిఫార్సులను వెంటనే అమలు చేయాలని, సవరణ ఒప్పందంలో భాగంగా సంతకమైన 6 నెలల్లోగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వారానికి 5 రోజులు పనిదినాలు అమలు పరుస్తామని పలికి, నేడు అమలు పరచకుండా చేయడం ఒప్పందాన్ని ఉల్లంఘించడం అవుతుందని అనేకసార్లు విన్నవించిన ఫలితం లేకపోవడం వల్ల సమ్మె చేపట్టాల్సి వచ్చిందన్నారు. ఏఐబీఓసీ నాయకులు పొన్నాడ కృష్ణ కిషోర్ కుమార్, బీఈఎఫ్ఐ నాయకులు మెండ శ్రీనివాసరావులు మాట్లాడుతూ, ప్రభుత్వ రంగ బ్యాంకుల అధికారులు, ఉద్యోగులపై తీవ్రమైన పనిభారం పడి ఒత్తిడి పెరిగి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ దెబ్బతినడం మూలాన దానిని నివారించడానికి వారానికి 5 రోజులు పనిదినాలు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశామన్నారు. బ్యాంకింగ్ రంగంలో డిజిటల్ లావాదేవీలు పెరిగినా ఉద్యోగుల నియామకాలు జరగకపోవడం, బ్యాంకుల శాఖ కుదింపు, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గడం, బ్యాంకుల లావాదేవీలు 12 రెట్లు పెరగడంతో పని ఒత్తిడి పెరిగి బ్రతుకు దుర్భరమవుతుందని వాపోయారు. దీని నివారణకు వారానికి 5 రోజులు పనిదినాలు అమలు చేయాలని ఐబీఏ, నీడీఎఫ్ఎస్ ని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తదనంతరం జరిగిన ర్యాలీలో పెద్ద సంఖ్యలో బ్యాంకు ఉద్యోగులు, అధికారులు పాల్గొని నిరసన తెలియజేశారు. జలిమూరు మండలం కరవంజ ఏపీఎంఎస్ అండ్ జూనియర్ కాలేజ్ 13వ వార్షికోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థుల జీవితాలకు బలమైన పునాదులు వేస్తాయని అన్నారు.
కష్టపడే తత్వం, క్రమశిక్షణ, పట్టుదల ఉంటే ఏ విద్యార్థి అయినా ఉన్నత శిఖరాలు అధిరోహించగలడని పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా రాణించాలని సూచించారు. గురువులను గౌరవిస్తూ తల్లిదండ్రుల కలలను నిజం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగాలని హితవు పలికారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత ఫలితాలు సాధించాలని అన్నారు. ప్రభుత్వం విద్యా రంగానికి పెద్దపీట వేస్తుందని, ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ పాఠశాల నుంచి భవిష్యత్తులో డాక్టర్లు, ఇంజనీర్లు, అధికారులు తయారవ్వాలని ఆకాంక్షించారు. ముందుగా విద్యార్థులు చేసిన వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు ఇతర ప్రజా ప్రతినిధులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని కంచిలి ఎస్ఐ పారినాయుడు పేర్కొన్నారు. రోడ్డు భద్రత ప్రజలందరి సామాజిక బాధ్యతని, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని కంచిలి ఎస్ఐ పారినాయుడు బ్రేక్ ఇన్స్పెక్టర్ గోవిందరాజులు కోరారు. కంచిలి మార్కెట్ యార్డులో మంగళవారం జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు 2026పై అవగాహన సదస్సును కంచిలి ఎస్ఐ పారినాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చాపురం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గోవిందరాజులు, టీడీపీ మండల అధ్యక్షుడు మాదిన రామారావు, ట్రాక్టర్ యూనియన్ కంచిలి మండల అధ్యక్షుడు బొడ్డేపు కామేష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆటో, ట్రాక్టర్ యూనియన్ సభ్యులు, డ్రైవర్లకు రోడ్డు భద్రతా మాసోత్సవాలు, రోడ్డు ప్రమాదాల నివారణపై సమీక్షించారు. గతంలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహించేవారని, గతేడాది నుంచి మాసోత్సవాలు చేపడుతున్నామని కంచిలి ఎస్ఐ పారినాయుడు బ్రేక్ ఇన్స్పెక్టర్ గోవిందరాజులు తెలిపారు. ప్రతి ఒక్కరూ సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ముఖ్యంగా డ్రైవింగ్ వృత్తిలో ఉన్నవారు ట్రాఫిక్ నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాలను అరికట్టాలన్నారు. ఆటో డ్రైవర్లు మద్యం సేవించి నడపరాదని చెప్పారు. పరిమితికి మించి ప్రయాణికులతో రోడ్లపై ప్రయాణించవద్దని పేర్కొన్నారు. డ్రైవింగ్ సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని వెల్లడించారు. అనంతరం ట్రాక్టర్ యూనియన్ అధ్యక్షుడు బొడ్డేపు కామేష్ రెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణ మనందరి బాధ్యతని స్పష్టం చేశారు. నేషనల్ హైవే, ఆర్ఎన్బి, పిఆర్, పోలీస్, రవాణా శాఖ అధికారులు సంయుక్తంగా సర్వేలు నిర్వహించి బ్లాక్ పాయింట్లని గుర్తించాలని సూచించారు. సమస్యలు పరిష్కరించి ప్రమాదాలు నివారించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు మాదిన రామారావు, బంగారు కొరయ్య, ఆటో యూనియన్ అధ్యక్షులు పాండవ శేఖర్, డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.